శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి వారికి మరి ఈ సంవత్సర ప్రారంభంలో రాశి అందే భాగ్యాధిపతి ఉండడంగా ప్రారంభమైంది. అంటే ఒక విధంగా ఆత్మకారకుడు భాగ్యాధిపతి అయినటువంటి రవి ధనుస్సు రాశిలో మిత్రరాశిలో సంచరించడం అన్నది జాతకుడికి అన్ని విషయాల్లో కూడా సక్సెస్ రావడం జరుగుతుంది. అతను ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా చాలా కాన్ఫిడెన్స్తో ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న బలహీనతల నుంచి వాటి నుంచి బయటపడి నిస్వార్థంగా జాతకుడు స్వార్థం లేకుండా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ హోదా లభిస్తుంది. ప్రభుత్వ అధికారులు మీకు అనుకూలంగా పనిచేస్తారు. మీలో ఒక విధమైనటువంటి దైవశక్తి ప్రవేశించిందా అన్నట్టుగా ఉంటుంది మీ యొక్క ఆలోచన, మీ యొక్క నడవడిక, మీ యొక్క ప్రవర్తన కూడా. ఇక దానికి అనుగుణంగా ఏమవుతుందంటే బుధుడు ఎప్పుడన్నా సరే రవి భగవానుడు రాణించాలంటే పక్కన బుధుడన్నా ఉండాలి, శుక్రుడన్నా ఉండాలి. ఒంటరిగా వచ్చిన రవి చాలా నిష్పక్షపాతంగా ఉంటాడన్నమాట. చాలా చండశాసనంలా ఉంటాడు. ఎవరి మాట వినడు, న్యాయాన్ని అమలు చేస్తాడు, ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటాడు, చాలా అహంకారంతో అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఇది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అయినప్పుడు కూడా తన నడవడిక మార్చుకునే అవకాశం ఉండదు. అటువంటి రవి భగవానుడికి మరి ఈ జనవరి 7వ తారీఖున బుధుడు వచ్చి కలుస్తున్నాడు అన్నమాట. మిగతా రాశుల వారు మాట ఎలాగున్నా బుధుడు ఈ రాశి వారికి రాజ్యాధిపతి, అంటే కర్మకారకుడు. జాతకుడు ఏ కర్మ ద్వారా తన జీవితాన్ని నెట్టుకొస్తాడు, కుటుంబాన్ని పోషిస్తాడు అన్నది బుధుడిని బట్టి ఆధారపడి ఉంటుంది. అటువంటి బుధుడితో కలిసి ఉండడం అటు విధంగా భాగ్య రాజ్యాధిపతి యోగం రాశి అందే ఏర్పడుతుంది. అంటే సుమారుగా ఈ యోగం ఈ పక్షం అంతా 14వ తారీఖు జనవరి దాకా ఉంటుంది. మరి అతి తొందరలో సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించి సంక్రాంతి స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి గ్రహస్థితి జాతకుడికి తన యొక్క వృత్తి ధర్మాన్ని పాటిస్తాడు. వృత్తిలో చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అటు వృత్తి విషయాల్లోనూ గౌరవ సంబంధించిన విషయాల్లో లాభం కలుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం కూడా చాలా బెటర్ అవుతుందన్నమాట. చాలా ఉత్సాహంగా కనబడుతుంటాడు. ఇక ఏముంది, దాని తర్వాత ఏంటంటే అదృష్టం రావడం వల్ల ఖచ్చితంగా జాతకుడు మరి ఈ 15 రోజుల్లో కూడా అటు వృత్తిలోనూ, అటు రాజకీయంలోనూ, అటు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అయితే 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో బుధుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో అభివృద్ధి కొరకు కానీ, వ్యాపార అభివృద్ధికి కానీ, ఇంట్లో పిల్లలకి, భార్యకి, సంతానానికి, బంధువులకి చాలా విధంగా వారికి కావాల్సినటువంటి వస్తువులు సమకూర్చడంలోనూ, గృహ అవసరాలకి తగిన వస్తువులు కొనడంలోనూ ఎక్కువ ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకేసారి ఇంకా మొత్తం సంవత్సరం కంతా సరిపోయేలా కొనేస్తారన్నమాట. ఆ విధంగా ఈ ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ధనం ఉన్నా లేకపోయినా కూడా ఏ విషయానికి ఎవరికి కూడా లోడ్ చేయరు. చాలా ఒక 10% అవసరమైతే 100% కొనే విధంగా ఆ సరుకులను కానీ వస్తువులను కానీ కొనడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది ఒక కారు ఉంటే సరిపోద్ది అనుకోరు. ఒక 2 కార్లు కానీ 3 కార్లు కానీ ఉండాలి. ఎందుకంటే ఎమర్జెన్సీగా ఒక కారు పనిచేయకపోతే వేరే కారు అన్నా ఉపయోగపడుతుంది. అది కూడా పెట్రోల్ దొరకపోతే బ్యాటరీ కారు ఉంటుంది అని ఈ విధంగా మార్కెట్లో ఎన్ని రకాలు వస్తే అన్ని రకాలు కూడా వాళ్ళు సామర్థ్యాన్ని, స్థాయిని మించి వెచ్చించడం జరుగుతుంది. అది ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా అని ఆలోచించరు. కేవలం ప్రెస్టేజ్ కొరకు ఇది కొని అట్టి పెడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈ ధనుస్సు రాశి, ధనుసు లగ్నం వారు ఈ బంధువులు, ఫ్రెండ్స్ గట్రా వస్తారని
బాగా ఖరీదైనటువంటి బ్రాండెడ్ మద్యాన్ని కూడా కొన్ని ఇంట్లో స్టాక్ పెడుతుంటాడు. వాడు వాడు తాగడు, కానీ వచ్చిన వాళ్ళకి గొప్పగా చూపించుకునే విధంగా ఇది అది ప్రదర్శిస్తూ ఉంటాడనమాట. అది హోదా సంబంధించిందిగా కనబడుతూ ఉంటుంది. బట్ ఏదైనా వాళ్ళ యొక్క హాబీ, వాళ్ళ యొక్క అదృష్టం. ఏదైనా ఈ ఖర్చు పెట్టే విషయంలో మాత్రం ఒకసారి బాగా ఆలోచించి ఏది అవసరమో అది కొంటే ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఖర్చు పెడితే మంచిది. కేవలం ఇటువంటి వాళ్ళు ఉండడం వల్లే చాలా బ్రాండెడ్వి ఖరీదైన వస్తువులు అమ్ముడుపోతుంటాయి. బట్ ఏదైనా వాళ్ళ యొక్క ఇష్టం అది. తర్వాత 3వ స్థానంలో శని శుక్రుల కలయిక. ఇది జాతకుడి యొక్క అభివృద్ధికి కారణమవుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కానీ ఎక్కువగా ఏదో ఒక ఉద్యోగ అవకాశం కానీ వాళ్ళు అనుకున్నది జరిగే అవకాశం ఉంటుంది. శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కారణమవుతుంటాడు. స్వతహాగా ధనుసు రాశి వారు స్త్రీ అయినా, లేదంటే తల్లిదండ్రులు ధనుసు రాశి వారైనా వారికి మరి ఉద్యోగంలో అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బట్ ఏదైనా ఒక రాశి వారికి ఏ రాశి అయినా సంబంధం లేదు. వివాహం ఇవ్వాలన్నా, వివాహం జరగాలన్నా, వివాహం తర్వాత సుఖంగా ఉండాలన్నా, ఉద్యోగం అనుకూలంగా ఉండాలన్నా శని భగవానుడు బలంగా ఉంటేనే జాతకం రాణించే అవకాశం ఉంది. మరి ఇప్పుడు శని బలంగా ఉన్నాడు, రవి బలంగా ఉన్నాడు, శుక్రుడు బలంగా ఉన్నాడు. అటు జీవితం లగ్జరీగాను ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఆధ్యాత్మికంగాను ఉండే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నూతన సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది కాబట్టి చాలా వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఈ 2025 సంవత్సరం అనేది కొంతవరకు అదృష్టకరంగానే ఉంటుంది. అంటే మనం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఆలోచించినప్పుడు గత సంవత్సరం 2024 టోటల్ 8 రావడం వల్ల అది కొంత హార్డ్గానే జరిగింది అనుకుందాం. ఇప్పుడు 2025 టోటల్గా 9 అయింది. చివరి 5 రావడం వల్ల కూడా ఇది కమర్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. అలాగే 2 రెళ్ళు ఉండడం వల్ల ఏంటంటే స్త్రీలకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఆధిపత్యమే ఇంకా నడుస్తూ ఉంటుంది. అది వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కుజుడు ఈ 9వ సంఖ్య కారణం అవుతుంటాడు కాబట్టి రియల్ ఎస్టేటు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇప్పుడు అది విజృంభించడం వల్ల చాలా వరకు అనుకూలంగా మారి మరి మనీ రొటేషన్ కూడా బాగా పెరగడం వల్ల అన్ని రంగాల్లో కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే మరి ఈ 2025 సంవత్సరం ప్రారంభంలో రవి యొక్క అనుగ్రహం అందరికీ తప్పనిసరిగా ఉండాలి. సూర్యభగవానుడు బలంగా ఉంటేనే జాతకుడు అదృష్టవంతుడిగా కానీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సంవత్సర ప్రారంభంలో ఏదైనా దేవాలయాన్ని దర్శించి ఆ రోజు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని వీలైతే ఎవరికైనా కొంత డొనేషను వారి అవసరానికి తగ్గట్టుగా బట్టలో, స్వీట్సో, పుస్తకాలో ఏదో ఒకటి డొనేట్ చేయడం, సాధ్యమైనంత వరకు ఆ రోజు జనవరి 1వ తారీఖున అంటే ఆదివారం నాడు ఎలాగ ఉండాలో ఆ రోజు విధంగా మరి ఈ మాంసాహారాన్ని కంప్లీట్గా ఆ ఒక్కరోజు విడిచిపెట్టడం, అలాగే ఈ ఆల్కహాల్ డ్రింక్కి దూరంగా ఉండడం, చాలా వరకు అదే రోజు ఈ పార్టీలు గిట్లు పడి మొత్తం భ్రష్టు పట్టించడం జరుగుతుంది. దానివల్ల మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా జనవరి 1వ తారీఖున ఈ మద్యానికి, మాంసానికి ఇటువంటి వారికి దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం, దేవాలయాన్ని దర్శించడం, ఏ విష్ణు సహస్రనామం, ఆదిత్య ఉదయం చదువుకోవడం కానీ, మరి నూతన సంవత్సర కానుకగా ఏదో పళ్ళు, పువ్వులు అవి కాకుండా ఏదైనా ఒక భగవద్గీత, లేదంటే విష్ణు సహస్రనామం, ఆదిత్య ఉదయం, లేదా ఒక ఫోటో, దేవుడి ఫోటో,
అలాగ ఒకరికొకరు పరస్పరం మార్చుకొని మరి చక్కగా యోగక్షేమాలు తెలుసుకొని ఆ రోజు దైవ సంభూతంగా గడపడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు కాబట్టి బేగా ఎఫెక్ట్ అవుతుంటాడు అన్నమాట ఇటువంటి చర్యలు చేయడం వల్ల. ఈ వ్యసనాలు, ఈ తాగుడు, జూదం, పేకాట, ఈ మాంసం, ఈ ఒక్కరోజు మాని చూడండి, మరి జీవితం మిగతా 364 రోజులు క్షేమంగా ఉంటారు. లేదు ఈ ఒక్కరోజే మనం హ్యాపీగా ఉందాం అనుకుంటే మిగతా 364 రోజులు ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతుంది. స్వస్తి.